గెలిచే ప్రతి నాయకుడు హీరోనే. కానీ ప్రతి హీరో నాయకుడు కాలేడు. నాయకుడు అంటే గెలిచేవాడే కాదు, నమ్మిన సిద్ధాంతాల కోసం, సైద్ధాంతిక విలువల కోసం, అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం నీడై నిలబడేవాడు, తోడై నడిపించేవాడు. వారి గమ్యంలో గెలుపును చూసుకునేవాడు, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునేవాడు. అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు, ద పొలిటికల్ గేమ్ చేంజర్ ఆఫ్ కరెంట్ ఇండియన్ పాలిటిక్స్, పవన్ కళ్యాణ్. ఈ మాటలన్నది మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు. ఆనాటి ప్రజారాజ్యం నుంచి ఈనాటి జనసేన వరకు అన్నకు తమ్ముడిగా, తమ్ముడికి అన్నగా, కొండంత అండగా మెగా ఫ్యామిలీకి టవరింగ్ పర్సనాలిటీగా ఉన్నారు నాగబాబు. అన్న చిరంజీవి గురించి కానీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారి తాట తీయడం నాగబాబు నైజం. వ్యక్తిగత జీవితంలో ఎంత రెబల్గా ఉంటారో రాజకీయాల్లో అంతకు మించి లౌక్యంగా ఉంటారు నాగబాబు. తమ్ముడి మాటకు ఎదురు చెప్పరు. వయసులో చిన్నవాడైనా, తనకు పవన్ తమ్ముడైనా అధినేతను అధినేతగానే చూస్తారు. జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా అధ్యక్షుడు పవన్కు ఆ గౌరవం ఇస్తూనే ఉంటారు. టీడీపీతో పొత్తు విషయంలో గత అనుభవాల దృష్ట్యా మెగా ఫ్యామిలీలో భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా నాగబాబు మాత్రం పవన్ మాటే శాసనంగా భావించారు. వ్యూహం తమ్ముడికి వదిలేసి ఆరోగ్యం సహకరించకపోయినా పార్టీ గెలుపు కోసం పనిచేశారు. పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా వాటన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొట్టారు. వర్మ అనుచరులు జనసేన కేడర్ను కవ్విస్తున్నా తొందరపడలేదు. సొంత పార్టీ నేతల్ని కంట్రోల్ చేస్తూ, కూటమి నేతలతో కోఆర్డినేట్ చేసుకుంటూ తమ్ముడు పవన్కు రికార్డు విజయాన్ని అందించారు నాగబాబు. ఇక ప్రజారాజ్యం సమయంలో యువరాజ్యం అధ్యక్షునిగా పవన్ బాధ్యతలు నిర్వహిస్తుంటే అన్న చిరంజీవి విజయం కోసం తిరుపతి, పాలకొల్లుల్లో ప్రచారం చేయడంతో పాటు 50కి పైగా నియోజకవర్గాల్లో నాగబాబు పీఆర్పీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. అన్న చిరంజీవి జోలికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు నాగబాబు. మెగా ఫ్యామిలీ ఎదుగుదలను చూసి భరించలేక చిరంజీవిపై విషం చిమ్మిన జీవిత రాజశేఖర్, అలాగే మోహన్ బాబు లాంటి వాళ్లకు ఆనాడే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పేశారు నాగబాబు. అన్న జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టరు. అందుకు గరికపాటికి నాగబాబు ఇచ్చిన కౌంటరే ఉదాహరణ. 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా నాగబాబు జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ నాగబాబు చేసిన ప్రయత్నం సక్సెస్ కాలేదు. టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య త్రిముఖ పోరులో 21% ఓట్ షేర్తో 2,50,000 ఓట్లు దక్కించుకున్నారు. ఇక టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరిన తర్వాత పొత్తు ధర్మాన్ని అనుసరించి తాను పోటీ చేద్దామనుకున్న అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి త్యాగం చేసేశారు నాగబాబు. బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ విజయం కోసం ప్రచారం కూడా చేశారు. సనాతన ధర్మాన్ని బలంగా నమ్మే నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలనే డిమాండ్ జనసేన నాయకులు లేవనెత్తినప్పుడు సున్నితంగా తిరస్కరించారు. ఆనాటి ప్రజారాజ్యం నుంచి ఈనాటి జనసేన వరకు అన్నకు తమ్ముడిగా, తమ్ముడికి అన్నగా, కొండంత అండగా మెగా ఫ్యామిలీకి టవరింగ్ పర్సనాలిటీగా నిలిచిన నాగబాబును పెద్దల సభకు పంపిస్తారనే టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు ఆ పార్టీకి పదవులకు రాజీనామా చేయడంతో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. డిసెంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ 11కు మాత్రమే పరిమితం కావడంతో ఆ పార్టీకి అవకాశం లేకుండా పోయింది. కూటమికే 3 స్థానాలు దక్కనున్నాయి. ఈ 3 స్థానాల్ని కూటమిలోని 3 పార్టీలు ఒక్కొక్కటి చొప్పున తీసుకోవడానికి ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. జనసేనకు దక్కే ఆ ఒక్క స్థానాన్ని నాగబాబుకి ఇస్తారని తెలుస్తోంది. 1-2 రోజుల్లో ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి త్యాగానికి తగ్గ ఫలితం అందుకోబోతూ ఉన్నారు నాగబాబు రాజ్యసభకు వెళితే మెగా ఫ్యామిలీ ఒక సరికొత్త రికార్డును నెలకొల్పబోతోంది. అది ఏంటంటే 3 అన్నదమ్ములు చట్టసభల్లో అడుగుపెట్టినట్టు అవుతుంది. చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే, దాంతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం. ఇక నాగబాబు కూడా రాజ్యసభకు వెళితే 3 అన్నదమ్ములు చట్టసభల్లో అడుగుపెట్టినట్టే. నాగబాబు రాజ్యసభకు వెళుతూ ఉన్నారనే వార్తతో జన సైనికులే కాకుండా మెగా అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు. టీడీపీ నుంచి రాజ్యసభకు పెద్ద పోటీ ఉన్నప్పటికీ ఒక సీటు జనసేన తరపున నాగబాబుకు కేటాయిస్తే పెద్దగా వివాదం ఉండదు. ఎందుకంటే నాగబాబు పవన్ కళ్యాణ్కు అన్నయ్య అనే కాదు, ఆయన వివాద రహితుడు. కూటమి గెలుపులో నాగబాబుది కీలక పాత్ర కూడా. క్షేత్రస్థాయిలో పర్యటించి జనసేన, టీడీపీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి నాగబాబు చాలా కృషి చేశారు. సక్సెస్ అయ్యారు కూడా. నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు 30% ఇస్తామని పొత్తు కుదిరినప్పుడు చంద్రబాబు, పవన్లు చెప్పారు. కాబట్టి 3 రాజ్యసభ స్థానాల్లో 1 జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో త్యాగానికి తగ్గ ఫలితం రాబోతోంది. నాగబాబు రాజ్యసభకు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక నాగబాబు గారి నేమ్ బోర్డులో
కొణిదెల నాగబాబు ఎంపీ రాజ్యసభ అని ఉండబోతోంది. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ నాగబాబు గారు.